గుడ్ మార్నింగ్. బాగున్నారా? మేల్కొన్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారు? ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తుండండి. ఒకవేళ మీరు ఇతర దేశాల నుంచి వీక్షిస్తుంటే ఈ అనుదిన ధ్యానం మీకు ఏ సమయంలో అక్కడ లైవ్ వస్తుందో అన్న సంగతి కూడా మాకు తెలియచేయండి. దాన్ని బట్టి మిమ్మల్ని విష్ చేయడానికి, మీకోసం ప్రార్థించడానికి, మరి అందరికీ అనుకూలమైన సమయంలో లైవ్ ఇవ్వడానికి కోర్స్ ఎనీవే మనకి ఎప్పుడు యూట్యూబ్లో వాక్యం వింటుంది, కానీ మీరు ఎప్పుడైనా వినొచ్చు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు ఇంటిమేషన్ మీకు వస్తుంది. ఒకవేళ మీరు మర్చిపోయినా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని వాక్యం ద్వారా బలపడడానికి అవకాశం కలుగుతుంది. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి మా బ్రతుకు దినములలో నాయన మేము నేర్చుకోవలసిన ప్రతి పాఠములు మా బ్రతుకులో మేము ముందుకు సాగుతుండగా బాధలు, శ్రమలు, వేదనలు, సమస్యలు, చిక్కులు ఎదుర్కోవలసి ఉంటుండగా వాటిలో ఎలా మేము నీపై ఆధారపడాలన్నది, ఎలా వాటిని ఎదిరించాలన్నది, నీ ప్రేమతో నీ సాక్షులుగా శుద్ధ హృదయాలతో ఎలా బ్రతకాలన్నది మేము నేర్చుకుంటూ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బ్రతుకు ఎప్పుడు సాఫీగా ఉండదండి. ఏంటండి, మా అమ్మగారు అప్పుడప్పుడు చెబుతుండేవారు, కావలి కొండలు, బ్రతుకు భారం కావలి కొండలు అంటే ఇప్పుడు మీకు ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు పైపులు తిప్పితే మనకు నీళ్లు వస్తున్నాయి. అంతకుముందు వారు బిందెలతో నీళ్లు పట్టుకొచ్చి అటొక కర్రకి అటొక బిందె ఇటొక బిందె పెట్టి భుజం మీద బిందె పెట్టుకొని నడుస్తుంటారు. ఆ నడుస్తున్నప్పుడు మనం అడుగులు వేస్తున్నప్పుడు ఈ కాసేపు ఈ కుండ పైకి ఉంటుంది, అప్పుడు ఆ కుండ కిందకి వెళ్తుంది. ఆ బిందె పైకి వస్తే ఈ బిందె కిందకి వెళ్తుంది. అంటే అది ఎక్కుతూ దిగుతూ ఉంటుంది. బ్రతుకు కూడా ఒకరోజు ఎత్తులో ఉన్నట్టు, ఒకరోజు కిందికి దిగిపోయినట్టు, ఒకరోజు ఉత్సాహంగాను, ఒకరోజు బాధగాను, ఒకరోజు సంతోషంగాను, ఒకరోజు దుఃఖంగాను ఉన్నట్టు ఉండటం సర్వసాధారణం. దేవుడే సుఖ దుఃఖాలను చేతపరిచాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? బాగున్నప్పుడు బాగా ఎగిరి గంతులేస్తున్నాం, బాధ వచ్చినప్పుడు కృంగిపోతున్నాం, కుమిలిపోతున్నాం, విశ్వాసాన్ని కోల్పోతున్నాం. అన్ని సమయాలలో మనం దేవుని మీద ఆధారపడితే, ఏది నా జీవితంలో దేవుని చిత్తం జరగదు అని మీరు విశ్వసిస్తే, పరిస్థితులన్నీ తారుమారైనా సరే, బాధలలో వేదనల్లో మీరు ఉన్నా సరే, మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. దావీదు జీవితాన్ని మనం చూస్తే రకరకాల శోధనలు అతన్ని చుట్టుకున్నది మనం చూస్తున్నాం. కొన్ని దేవుడు అనుమతించినవి, కొన్ని తన చేతులారా తెచ్చుకున్నవి. బట్ ఏదైనాకి తన పాపం వల్ల కలిగిన కొన్ని శోధనలు, పోరాటాల వల్ల కొన్నిసార్లు తను డౌన్ అవ్వటం, అంటే నిందించబడటం చూస్తున్నాం. బట్ అన్ని పరిస్థితుల్లో అతడు స్థిమితంగానే ఉన్నాడు, దేవుని మీదనే ఆధారపడ్డాడు, దేవుని సన్నిధిలోనే ఒప్పుకున్నాడు, దేవుని సహాయం కొరకే ఎదురు చూశాడు. మనం కూడా అది నేర్చుకోవాలి. ఒక సమయం వచ్చేటప్పటికి దావీదు అన్ని పోరాటాలు జయించి దేవుడిచ్చిన అభిషేకంతో రాజునయ్యానన్న తృప్తి కలిగింది. కానీ ఆయన రాజు అయిన తర్వాతే మరిన్ని కొత్త రకాల శోధనలు ఆయనకు వచ్చిన అన్న సంగతి మనకు తెలుసు కదా. మనం కూడా స్థిరపడిన తరువాత హృదయమును మదిరించి చెడిపోవటం అనేది, దేవుడు అత్యధికంగా ఆశీర్వదించిన తర్వాత మన ఇష్టానుసారంగా ప్రవర్తించి వాటిని పోగొట్టుకోవటం అనేది సర్వసాధారణమైపోతుంది. అందుకే ఎల్లప్పుడూ ప్రభు మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఒక సమయం వచ్చేటప్పటికీ దావీదు మీద తన సొంత కుమారుడు, తనకిష్టమైన కుమారుడు, తన ప్రియ కుమారుడు, చాలామంది బిడ్డలు ఉన్నారు దానికి, అబ్షలోము దావీదు మీద తిరగబడ్డాడు. దావీదుకు వ్యతిరేకంగా ఒక గుంపును తయారు చేసి దావీదును జయించి తాను రాజు అవటానికి కన్న కడుపును పుట్టిన బిడ్డ తిరగబడ్డాడండి. అబ్బా, ఎంత బాధగా ఉంటుందో ఒక తండ్రి హృదయానికి. నువ్వు ఎత్తుకొని ముద్దులాడిన నీ బిడ్డ, నీ గుండెల మీద ఆడించిన నీ బిడ్డ ఎదిగి పెద్దవాడైన తర్వాత నీ గుండెలను తంతే
నిన్ను అవమానపరిస్తే, నీతో పోటీ పడితే, నీతో 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 గొడవ పడితే అసలు తట్టుకోలేక ఇవాళ హార్ట్ అటాక్స్తో చచ్చిపోతున్నారు చాలామంది తండ్రులు. గొల్యాతును చంపిన దావీదు, ఎన్నో యుద్ధాలు చేయించిన దావీదుకి అబ్షలోముతో యుద్ధం చేయటం, వాడిని ఓడించటం చిన్న పనే. అబ్షలోము తన మీద యుద్ధానికి వస్తున్నాడని తెలిసినప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? ఒకసారి చూడండి, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం అండి. ఈ భాగం అంతా చదవండి, సార్ మొత్తం మీరు గ్రహించుకుంటారు. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకన వెళ్ళెను. అబ్షలోము తిరగబడ్డాడని తెలిసినప్పుడు యుద్ధం చేయలేదు. కానీ ఎందుకంటే నేను యుద్ధం చేసి అబ్షలోమును ఓడిస్తే, చంపేస్తే తండ్రి కొడుకును చంపాడు అని నిందొస్తుంది. వాడు నన్ను చంపితే కొడుకు తండ్రిని చంపాడు అని నిందొస్తుంది. కాబట్టి ఎందుకులే అని అంత వీరుడైన దావీదు ఆ బాధ తట్టుకోలేక తల కప్పుకొని కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా వెనక దారి నుండి, వాడి యుద్ధంలో ఎదుర్కోవడానికి ఇష్టం లేక వెనక దారి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. తన చుట్టూ ఉన్నవారు అన్నారు, ఏంటి అయ్యా నీవు అంటే, వద్దు, నా చేతులతో నా కుమారుడికి హాని చేయలేను, నా బిడ్డ నాకు హాని చేశాడనే నేరం ఆ బిడ్డ మీద నేను మోర్పనివ్వను, ఆ బాధ ఏదో నేనే భరిస్తానని వెళ్తూ ఉంటే, కాదండి, మీరు బాధల గుండా వెళ్తున్నప్పుడు మీరు ఎదురు చూసేది ఏంటి? ఆదరణ. ఆ బాధను అర్థం చేసుకొని మిమ్మల్ని ఓదార్చేవారు కావాలి కదా. కానీ మనకి ఏం జరుగుతుంది ఈ రోజుల్లో? మనకు ఒక బాధ వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక అవమానం వచ్చినప్పుడు మనతో పాటు సానుభూతి చూపి, ప్రేమ చూపి ఆదరించే వారికంటే మనల్ని చూసి విమర్శించేవారు, ఎగతాళి చేసేవారు, సంతోషించేవారు ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగిన దావీదును చూసినప్పుడు అనేకులు అసూయపరులైపోయాడు, ఇన్క్లూడింగ్ సౌలు రాజు. సౌలు తన దేశాన్ని కాపాడిన దావీదు మీద విషపు చూపు పెట్టాడని ఉంది. ఎంతోమందికి దావీదు ఒక ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నప్పుడు అది చూసిన వారు అసూయపరులు అవుతున్నారు. ఇప్పుడు కూడా రండి, ఎవరైనా కొంచెం పైకి వస్తుంటే వాళ్ళ మీద ఏదో దుమారా రేపాలని, వాళ్ళది ఏదో ఫేక్ న్యూస్లు పట్టుకోవాలి, అయితే ఒక చిన్న తప్పేదన్నా ఉంటే దాన్ని తీసుకొచ్చి భూతత్వంలో చూపించి దానికి చెలవలు పలవలు అల్లి దాన్ని ఊరు వాడ రభస చేయటానికి, ఈ వైరల్ చేయడానికి ఈ రోజున సోషల్ మీడియా ఉపయోగించుకుంటున్నారు. చూడండి, వారు అనామికులుగా ఉన్న వాళ్ళ గురించి ఏం చేయరు. వాళ్ళు ఊరు పేరు తెలియని వాడి గురించి ఎవడు చెప్పినా ఎవడేంటాడు, ఎవడు పట్టించుకుంటాడు? వెల్ నోన్ పీపుల్, అందరికీ తెలిసిన వాడు, అందరికీ ప్రయోజనం ఉన్నవాడు, ఒక అధికారంలో ఉన్నవాడు, ఒక ప్రయోజకుడు ఉన్నవాడు, ఒక దైవజనుడు అయితే అందరికీ తెలుసు వారిని ఎలాగ బాధ పెట్టాలి, వారిని ఎలా అదను చూసుకొని కొట్టాలని అపవాది, నేరాలు మోపే అపవాది కొందరిని వాడుకుంటున్నాడండి. అవును, రాత్రి మగళ్ళు సోదరుల మీద నేరం మోపే అపవాది ఎక్కడ సందు దొరుకుద్దని చూస్తుంటాడు. బాధలో ఉన్న వారిని మరింత బాధ పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆ వెళ్తుంటే దారిలో ఒకడు షిమి అనేవాడు, సౌలు కుటుంబానికి చెందినవాడు, అతని వెంట వస్తూ ఏంటంటే దావీదు వేదనతో వెళ్తుంటే దావీదు సంగతి ఎరిగిన వారు కొందరు సానుభూతితో నడుస్తుంటే 6వ వచనం చూడండి, 16:6లో 16వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 16:6 అండి. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల ఉండగా రాజైన దావీదు మీద అతని సేవకులందరి మీద రాళ్ళు రువ్వుచు ఈ షిమ్మి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో,
నీ వేల వలనని నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకు రప్పించను. యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి రాజ్యం అప్పగించున్నాడు. నీవు నరహంతకుడవు, నువ్వు మోసగాడివి, చీపో 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 అంటున్నాడండి. బా, ఏదో గాయాల మీద కారం వేసినట్టు అసలే కుమిలిపోతున్న వాడిని, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నరహంతకుడివి. కొంతమంది అండి ప్రభు క్షమించిన పాపాలను కూడా వీళ్ళు విప్పి ఆర్భాటాలు చేస్తాడు. ప్రభు చెప్పాడు, మీ పాపముల మూటను నేను సముద్రపు అగాధంలో పడేశాను, అది అవసరం లేదు, ఇక క్యాన్సిల్ చేసేసాను. కొంతమంది ముఖ్యమైన పని ఏంటంటే, ఎవరి పాపాలు దేవుడు క్షమిస్తున్నాడో ఆ పాపాల మూటలు ఎక్కడ పడ్డాయో అని చూసి దాని కిందకి పోయి తవ్వి వాటిని విప్పి అందులో ఉన్న అసహ్యమైన దేవునికి వ్యతిరేకమైన పాప కార్యాలను దేవుడు క్షమించిన వాటి పర్యవేక్షణము అనుభవించి క్షమించబడిన వారి పాపాలను బయటేసి అది చూసి ఆనందిస్తుంటారంట. ఖచ్చితంగా దావీదు ఉరియామును చంపించాడు. ఆమె భార్యను తను దోచుకున్నాడు, లేక అవమానపరిచాడు. కానీ అది దేవుడు క్షమించాడు. అది చాలా సంవత్సరాలు అయింది. ఆ దానిని దేవుడు క్షమించేశాడు. నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయకు, నీ రక్తం నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసేయకు, నన్ను కడుగు అని పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇప్పుడు దేవుడు క్షమిస్తాడు కానీ మనుషులు క్షమిస్తారా? దేవుడు మర్చిపోతాడు క్షమించి, కానీ మనుషులు క్షమించామన్నప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంటారు. అందుకని మనుషుల దగ్గర నుంచి దేవునిలాగా ప్రేమించే వారిని ఎదురు చూడకండి. దేవుడు ప్రేమించి క్షమించినట్లుగా ప్రతి ఒక్కరు నీ జీవితంలో నిన్ను క్షమించి ప్రేమిస్తారని నమ్మకండి. నేను తప్పు చేశాను కాబట్టి నేను నిందించబడుతున్నాను, సరే, నా దేవుడు నన్ను క్షమించాడు, నన్ను కడిగాడు, ఆయన ముందు నా హృదయం యథార్థంగా ఉంది, చాలు అనుకున్నాడు దావీదు. అందుకనే వాడి మాటలకు స్పందించలేదు. ఆ బాధను దిగమింగుకున్నాడే కానీ కోపంతో తిరగబడి తన మీద చేయి చేసుకోలేదు, నోరు చేసుకోలేదు. కొంతమంది చేయి చేసుకుంటారు, కొంతమంది కుదరకపోతే నోరు చేసుకుంటారు. అంటే నోటుకు వచ్చినట్టు తిడతారు. చీపో 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 అంటుంటే ఎంత బాధగా ఉంటుందండి. అసలు చిచి అంటేనే మనకి ఎంత కుక్కలు అంటాం. అలాగా మన సొంత వాళ్ళు మనల్ని మనం ఒక స్థాయికి చేరిన తర్వాత చిచి అనిపించుకుంటున్నప్పుడు తట్టుకోవటం చాలా కష్టం. మనమైతే ఉగ్రరూపం ధరిస్తాం, వెంటనే కొట్టేస్తాం, తిట్టేస్తాం, తిరగబడతాం. కానీ దావీదు మౌనంగానే ఉన్నాడు. పక్కనే ఉన్న అభిషేక్ కోపం వచ్చింది. ఏంటి రాజా నువ్వు దావీదు, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడు రాజువగు నిన్ను శపించడం ఏంటి? ఈడెవడు ఆఫ్టర్ ఆల్ ఒక బచాగాడు, చిన్నోడు, వీడేంటి నిన్ను చెప్తున్నాడు? నువ్వు ఒక్క మాట సెలవు, నీ చిత్తమైతే నేను వాడిని పోయి తల ఛేదిస్తానన్నాడు. ఒక మాట ఊగొట్టు దావీదు, నేను పోయి వాడి తల పగలగొడతానంటే, కొంతమంది అండి వారు చేయరు కానీ ఇతరులతో చేయిస్తుంటారు, నేను చేయలేదంటారు మళ్ళీ పైగా. అందుకు రాజు ఏమన్నాడో తెలుసా? సేయూరు కుమారులారా, 10వ వచనం అండి, మీకు నాకు ఏమి పొందు? వాడిని శపింపనీయుడే. దావీదును శపించుమని యెహోవానికి సెలవీయగా నీవు ఇలాగ ఎందుకు చేయుచున్నామని ఆక్షేపణ చేయగలిగిన వాడెవడు? దేవుడే అతన్ని శపించడానికి అనుమతించాడు కాబట్టి అతడు శపిస్తున్నాడు. నన్ను ఎవడు శపిస్తాడు దేవుడు అనుమతించకుండా? నన్ను ఎవడైనా శపించినా అది దేవుని అనుమతితోనే జరుగుతుంది, నన్ను దీవించినా అది ఆయన అనుమతితోనే జరుగుతుంది, నాకు మేలైనా కీడైనా అది నా దేవుని వల్లే కలుగుతుందని నమ్మినోడికండి ఏ మనుషుల మీద కక్షలు ఉండవు, కోపాలు ఉండవు, ఏ పరిస్థితుల్లో కూడా కృంగిపోము. తిరగబడి మనం కూడా ఆ స్థాయికి దిగజారిపోము. మిమ్మల్ని దూషించేవారు ఉన్నారా? మిమ్మల్ని అవమానపరిచేవారు ఉన్నారా? మీ బలహీనతలను ఎత్తి చూపించి మిమ్మల్ని కించపరిచేవారు ఉన్నారా? దేవుడు క్షమించిన వాటిని కూడా మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో మీకు జ్ఞాపకం చేస్తూ
నువ్వు అట్లాంటోడివి, నీవు ఇట్లాంటోడివని నిన్ను రోజు రోజుకి దిగజార్చడానికి ప్రయత్నించేవారిని చుట్టూ ఉన్నారా? మరింతగా నీవు దేవుణ్ణి హత్తుకోవడానికి, మరింతగా ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి, అట్టి సమయాలలో క్రీస్తు ప్రేమను చూపించినట్లుగా సహనమును, ఓర్పును కలిగి నీ శత్రువులను కూడా నీవు ప్రేమించమన్న ప్రభువు మాట నెరవేర్చడానికి నీకు అవకాశాలు కలుగుతున్నాయి. ఎవడేమన్నా కృంగిపోవద్దు, ఎవరేమనుకున్నా బాధపడొద్దు. నీవేమై ఉన్నావో నీ దేవుని ముందు అన్నది మాత్రం జాగ్రత్తగా చూసుకో. నీ దోషములు ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తంలో కడుక్కొని నీ హృదయాన్ని నిర్మలంగా ఉంచుకో. అప్పుడు నీవు ప్రభు ఇచ్చే ప్రతిఫలాన్ని, జనులు మిమ్మల్ని నిందించి హింసించి బాధ పెట్టినప్పుడు మీరు సంతోషించి గంతులేయండి, పరలోకమందు మీ ఫలము అధికమునన్నమాట నెరవేరుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, అనేక సార్లు మా జీవితాల్లో మేము శోధనల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, నిందల అవమానాలు భరించవలసి వచ్చినప్పుడు, మా చుట్టూన్న వారు మాకంటే బలహీనులు, మా ఇంటి వారు, మా సొంత వారు మా మీద తిరగబడుతున్నప్పుడు, నా కడుపును పుట్టిన కుమారుడే నా మీద తిరగబడి ఉండగా వాడెవడో నన్ను తిట్టాడని నేనెందుకు బాధపడాలని దావీదు చెప్పినట్లుగా మా జీవితాల్లో ప్రభువా, మమ్మల్ని ఎరిగిన వారే మమ్మల్ని దూషిస్తుండగా ఎరగని వారు దూషణలు లెక్క చేయక సమస్తం ఎరిగిన నీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడివచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన సత్తులు భారాలు ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా 9540 నెంబర్కి 9100 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే తెలియజేస్తూ ఉండండి. మీరు ఏదైనా శోధనలో నుంచి వెళ్తున్నారా? భరించలేని బాధల్లో ఉన్నారా? దేవుని వైపు చూడండి, ఆయన మీకు ఆదరిస్తాడు. ఆ విషయాలు మాకు తెలియచేయండి. కాన్ఫిడెన్షియల్గా మీకోసం ప్రార్థించడానికి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి మేము ఎప్పుడు ఆశపడుతున్నాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి ధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్టు దాకా.